Welcome to all to my kitchen. I am Krishna Lavanya Datta. Today I am going to show. నమస్కారం. ఈ రోజు మనం ఆరోగ్యకరమైన అల్పాహారం గురించి మాట్లాడుకుందాం. ఓట్స్, శనగపిండి మరియు సజ్జపిండి ఈ మూడు మీ శరీరానికి చాలా మంచివి. ఈ ప్రోటీన్ ఓట్స్ రెసిపీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం ఉపయోగించే పదార్థాలను సిద్ధం చేసుకోవాలి. Welcome everyone. Today I'm excited to show you some essential ingredients for our healthy recipes. Oats, water, maize flour, gram flour. ముందుగా మనం ఉపయోగించే పదార్థాలను సిద్ధం చేసుకోవాలి. ఒక కప్పులో నేను ఓట్స్ ఒక కప్పు తీసుకుంటున్నాను బౌల్లో. ఇంకో కప్పు ఉప్మా రవ్వ, ఇంకో కప్ కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. ఒక కప్పు మేస్ ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి. I am mixing 1 cup of gram flour in this bowl, combining it with oats and other ingredients to prepare a delicious and healthy meal for me. Of gram flour. Next, 1 cup of semolina. ఒక కప్పు శనగపిండి, జొన్న పిండి, ఉప్మా రవ్వ. ఇప్పుడు శనగపిండి వేస్తున్నాను. తర్వాత మిరియాల పొడి మరియు మిరపకాయ పొడి వేస్తున్నాను. ఇప్పుడు ఒక కప్పు శనగపిండి వేస్తాను, ఎందుకంటే మర్చిపోయాను ఇంతకు ముందుకు. సో ఓట్స్, జొన్న పిండి, ఉప్మా రవ్వ, అలాగే కొంచెం శనగపిండి కలుపుకొని కొద్దిగా వాటరు, మిరియాల పొడి, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా మజ్జిగ, పెరుగు కూడా కలుపుకోవచ్చు. వాటర్ మీ ఇష్టం ఉంటే కలపవచ్చు, లేకపోతే లేదు. వాటర్కి బదులుగా మీరు మజ్జిగ యాడ్ చేసుకోవచ్చు. కూడా ఒక కప్పు పెరుగు వేస్తున్నాను. ఇది నేను శనగపిండి వేసిన తర్వాత ఈ పిండిలో కలుపుతున్నాను. తర్వాత మిరియాల పొడి మరియు మిరపకాయ పొడి వేస్తున్నాను. ఇప్పుడు ఈ పదార్థాలన్నీ బాగా కలిపి మనం మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఈ పిండిని మనము స్టవ్ పైన గుంత పొంగనాల పెంకలో సగం సగం ఇది సపరేట్గా వెజిటేబుల్స్ అన్నీ సపరేట్ ప్యాన్లో నేను ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర వేసి పోపు దినుసులు వేసి ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేస్తున్నాను. ఆ పిండి అది చీజ్ పైన టాపింగ్లో వేసుకుందాము. కొద్దిగా కొత్తిమీర చీజ్ వేసుకుందాము. ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ మీరు కూడా సపరేట్గా కట్ చేసుకొని కొద్దిగా మిరియాల పొడి, సాల్ట్, జీలకర్ర పొడి, కారం పొడి వేసుకొని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇలాగ ప్యాన్లో సపరేట్గా ఫ్రై చేసుకొని పెట్టుకోండి. కొద్దిగా పచ్చి బఠానీలు, ఆలుగడ్డలు, క్యారెట్లు వేసుకున్నాను. ఇదిగో పిండి గ్రైండ్ చేసిన పిండి ఇలాగా నేను మొత్తం కొంచెం హాఫ్ ఫిల్లింగ్ చేసేసినాను గుంత పొంగనాల పెంకలో. సో ఆ తర్వాత ఆ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మంచిగా ఈ పిండిలో సగం సగం నింపి పెట్టినాం కదా గుంత పొంగనాల ప్యాన్లో. సో దీంట్లో ఫిల్లింగ్ లాగా ఈ వెజిటేబుల్స్ వేసుకోవాలి. వేసుకొని పైనుంచి కొద్దిగా చీజ్ వేసి కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని చిన్నగా తరిగి వేసుకోండి. అప్పుడు పిల్లలకి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. చూడంగానే తినేస్తారు మంచిగా. బౌల్స్ లాగా ఉన్నాయి కదా ఇవన్నీ, కప్స్ వస్తాయి. మంచిగా వేడైన తర్వాత గట్టిగా కప్స్ లాగా వస్తాయి. పైన ఈ వెజిటేబుల్స్ పడిపోకుండా కొద్దిగా చీజ్ వేయండి. చీజ్ వేస్తే అది బైండింగ్ లాగా ఉంటుంది, ఆ వెజిటేబుల్స్ కింద పడిపోకుండా ఉంటాయి. సో పిల్లల చీజ్ ఉంటుంది కాబట్టి ఆ వెజిటేబుల్స్ కూడా పడేయకుండా మంచిగా కప్స్తో పాటు తినేస్తారు. పైన గార్నిష్ కోసం కొంచెం కొరియండర్ కూడా వేసుకోండి, కొత్తిమీర. సో ఇలాగ అన్నీ ఫిల్లింగ్ చేసుకోండి. అన్ని గుంత పొంగనాల్లో ఇది పిండి సగం సగం వేసుకోండి. పైన వెజిటేబుల్స్ వేసి పైన చీజ్ వేసి కొద్దిగా కొత్తిమీర వేసేసుకున్నారంటే మీ ఓట్స్ ప్రోటీన్ గుంత పొంగనాలు రెడీ. చూసుకోండి అన్నీ రెడీ అయ్యాయి. సో మంచిగా బాయిల్ అయిన తర్వాత హీట్ ఎక్కువ అయిపోయిన తర్వాత అవే మంచిగా వచ్చేస్తాయి ఈజీగా తీసుకోవడానికి. సో కింద మనం బటర్ వేయాలి కొద్దిగా, స్టార్టింగ్ కొద్దిగా ఆయిల్ కూడా వేయాలి. మీకు నేను అది చూపించలేదు. సో ఈజీగా వెళ్తాయి అనమాట, ఇట్లా కప్స్ లాగా అన్నీ వచ్చేస్తాయి. సో మీ కిడ్స్ కూడా ఇట్లా ఉంటే చూసి బాగున్నాయి అని, చీజ్ బాల్స్ లాగా ఉన్నాయని తింటారు. సో ఇలా టిఫిన్లో మీరు కూడా కట్టియచ్చు.